లోకజనులారా, మిమ్మలను సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే ఇచ్చాడు. అంతేగాని మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు, మీ మెదడుకంటూ సొంత కోరికలు లేవు, సొంత ఫీలింగ్స్ లేవు, సొంత ఆలోచనలు లేవు. మీ దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంతోనే మీరు మీరు ఆలోచిస్తూ ఈ లోకంలో జీవించాలని దేవుడు నిర్ణయించాడు. అలాగే మీ మెదడు తనకై తాను కామం గురించి ఎక్కువగా ఆలోచించదు, కామానికి బానిస కాదు, దాని గురించి పదే పదే ఊహించుకోదు. మీరు ఎవరినైతే చూస్తూ ఉంటారో వారి గురించి కామపు ఊహలను ఊహించుకోదు, కామపు తలంపులను తలంచదు. అవన్నీ కూడా మీరు మీ తలలో వినే ఆలోచనలన్నీ కూడా మీ మెదడు ఆలోచించేవి కానే కాదు. మీ మెదడు కామానికి బానిస కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా.